హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మనం ఇప్పుడు ఇంకొక ముఖ్యమైనటువంటి పర్వదినాన్ని గురించి చెప్పుకోబోతున్నాం. మనం ప్రతి నెల చెప్పుకుంటూనే ఉంటాం కదా. ప్రతి నెలలో కూడా 2 ఏకాదశులు వస్తాయని చెప్పి, అవి శుక్లపక్షంలో ఒకటి, బహుళపక్షం కృష్ణపక్షంలో ఒకటి 2 ఏకాదశులు వస్తాయని చెప్పి, వాటి యొక్క ప్రత్యేకతను గురించి, వాటికి సంబంధించిన వివరాలని, పురాణ గాథల్ని గురించి కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. నేను పోయినసారి మీకు చెప్పినప్పుడు అసలు ఏకాదశి ఉపవాసం ఎందుకు ఉండాలి, దానికి సైంటిఫిక్ రీజన్ ఏంటి అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను అని చెప్పాను కదా. అదేవిధంగా ఇప్పుడు చైత్ర మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని కామదా ఏకాదశి అని చెప్తారని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు చైత్ర మాసంలో కృష్ణపక్షంలో అంటే బహుళంలో వచ్చేటువంటి ఏకాదశిని ఏమని పిలుస్తారు అంటే వరూధిని ఏకాదశి అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట. అంటే ఇది ఎప్పుడైంది అంటే ఏప్రిల్ 13వ తేదీ సోమవారం చైత్ర బహుళ ఏకాదశి. ఈ చైత్ర బహుళ ఏకాదశినే వరూధిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇంకా పాప విమోచన ఏకాదశి అని కూడా చెప్తారు. ఎందుకంటే ప్రతి ఏకాదశికి కూడా, ఎందుకంటే ఉపవాసం అనేది ఎందుకుంటాం అంటే మన యొక్క పాపాలన్నీ పోగొట్టుకోవడానికి, అంటే పాప ప్రక్షాళన జరుగుతుంది కాబట్టి, మన శరీరం శుద్ధి అవుతుంది కాబట్టి ప్రతి ఇంచుమించుగా ఎక్కువ ఏకాదశుల్ని పాప విమోచన ఏకాదశి అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. కానీ ఈ చైత్ర మాసంలో ఏప్రిల్ 13వ తేదీ కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఈ ఏకాదశిని వరూధిని ఏకాదశి అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట. అయితే ఏకాదశి ఉపవాసం ఎలా ఉండాలి, పూజా విధానం మనం ప్రతి నెలలో చెప్పుకుంటూనే ఉన్నాం కదా. అది మామూలుగా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ దశమి రోజే ప్రారంభమవుతుందని చెప్పి, ఏకాదశి నాడు ఎలాంటి ఆహారం తీసుకోకూడదని, ద్వాదశి అయిన తర్వాత మన తెల్లవారి ద్వాదశి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ స్నానం చేసి మన పూజాధికాలన్నీ ముగించుకొని, శక్తి ఉంటే బ్రాహ్మణ సమారాధన, లేదంటే ఎవరికైనా సరే పేద సాధనకు అంతాను, లేదా ఒక బ్రాహ్మడికి స్వయం పాకము, ఇవన్నీ కూడా మన శక్తి కొద్ది దేవాలయ సందర్శనం, మనం భక్తి విష్ణు పూజ ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి చెప్పుకున్నాం. తర్వాత ద్వాదశి వచ్చిన తర్వాత పారణ చేయాలి అని చెప్పి, ఉపవాసాన్ని విరమించాలి అని చెప్పి చెప్పుకున్నాం. ప్రతి ఏకాదశి రోజు కూడా మనం విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే మనకి భక్తి ముక్తి 2 కూడా లభిస్తాయి. ఇంకా అంబరీషోపాఖ్యానానికి సంబంధించి నేను నారాయణీయం గ్రంథంలో ఉన్నటువంటి 10 శ్లోకాలు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అంబరీషుడు పరమ భాగవతోత్తముడు, విష్ణు భక్తాగ్రేసరులో చాలా అగ్రగణ్యుడు అనమాట. ఆయన యొక్క భక్తికి, విష్ణు భక్తికి దుర్వాసునంతటి మునే హడలిపోయాడనమాట. కాబట్టి అలాంటి అంబరీషుని యొక్క చరిత్రని మనం ప్రతి ఏకాదశికి కూడా ఖచ్చితంగా పారాయణ చేయాలని చెప్పి, దానికి సంబంధించినటువంటి 10 శ్లోకాలని కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఇంకా విష్ణుమూర్తికి సంబంధించిన అనేక శ్లోకాలు, పంచాయత స్తోత్రం, భగవద్గీత, నారాయణీయం, ఎవరికి ఏది వీలైతే విష్ణు అష్టోత్తరము, ఏం రాదనుకోండి ఓ నమో భగవతే వాసుదేవాయ, లేదా ఓ నమో నారాయణాయ, ఏది మనకు వీలైతే ఏది చేయగలిగితే ఆ నామాన్ని మనం అనుక్షణం కూడా ఉచ్చరించుకోవాలన్నమాట. అది అలా ఉచ్చరించడమే ఉపవాసం. అంటే కేవలం తినకుండా ఉండి ఉపవాసం ఉండి ఏదో విలాసాలు ఎంజాయ్ చేయడం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోవడం అలాంటిది కాదు ఉపవాసం అంటే. ఉపవాసం అంటే భగవంతునికి సమీపంలో నివసించడం. భగవంతునికి సమీపంలో ఎప్పుడు నివసిస్తాం? ఆ రోజంతా కూడా మన భగవన్నామ సంకీర్తన చేయడంలో, భగవంతునికి సంబంధించిన సేవ కానీ ఏదైనా సరే, దేవాలయానికి వెళ్ళి సేవ చేయొచ్చు, అక్కడ మనతో దేవాలయంతో వచ్చి ఇలాంటివి ఏదైనా సరే భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయడమే ఉపవాసము అనేటువంటిది పిలువబడుతుంది అనమాట, ఉపవాసంగా పరిగణించబడుతుంది అనమాట. ఇప్పుడు ఏకాదశి ఉపవాసానికి సంబంధించినటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని గురించి నేను మీకు తెలియజేస్తానన్నమాట. అయితే ఈ ఏకాదశి నాడు చాలా మంది అడుగుతుంటారు కదా, ఈనాటి యువత ముఖ్యంగా ఎందుకు ఉండాలా, ఉపవాసం ఉంటే ఏమవుతుంది, ఎందుకు మార్చుకోవాలని చెప్పి. అయితే అది కూడా చెప్పానండి మీకు. 8 ఏళ్ల లోపల పిల్లలు, 80 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు ఉపవాసం చేయకూడదు, గర్భిణీ స్త్రీలు ఉపవాసం చేయకూడదు అనమాట. ఇంకా ఎవరైనా సరే అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం చేయకూడదు. కానీ నిరంతరం భగవన్ నామాన్ని మాత్రం ఉచ్చరించుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఏకాదశి నాడు ఉపవాసం అంటే ఫాస్టింగ్ ఉండడం వల్ల బలమైనటువంటి శాస్త్రీయ మరియు ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే, ఇది కేవలం ఏదో ఆధ్యాత్మిక ఆచారమే కాదు, ఇది ఒక ఆచారం కాదు అనమాట. నెలకి 2 సార్లు అనమాట శరీరాన్ని మనం డిటాక్సినేషన్ చేస్తాం ఉపవాసం ఉండడం వల్ల. అంటే విషతుల్యాల్ని తొలగించడం అవుతుంది అనమాట. 2 సార్లు శరీరాన్ని ఈ డిటాక్సిఫై చేయడానికి, జీర్ణ వ్యవస్థకు విశ్రాంతినివ్వడానికి, మరియు హార్మోన్ల యొక్క సమతుల్యతను మెరుగుపరచడానికి కూడా ఈ ఏకాదశి ఉపవాసం అనేటువంటిది శాస్త్రీయంగా మనకి దోహదపడుతుంది అనమాట. ఎందుకంటే ప్రతి నెలలో 2 వస్తాయి కదా ఏకాదశులు, చూడండి. కాబట్టి ఈ 2 సార్లు మనం ఉపవాసం ఉండడం వల్ల శరీరాన్ని డిటాక్సిఫై చేయడానికి, అంటే మన శరీరంలో ఉండేటువంటి
విష పదార్థాలను తొలగించడానికి, జీర్ణ వ్యవస్థకి ఎప్పుడు ఏదో ఒకటి వేస్తూనే ఉంటాం, గ్రైండర్ ఆడిస్తూనే ఉంటాం కదా. కాబట్టి 15 రోజులకు ఒకసారి, నెలలో 2 సార్లు జీర్ణ వ్యవస్థకి విశ్రాంతినివ్వడానికి, మరియు మన శరీరంలో ఉండేటువంటి ఈ హార్మోన్ల యొక్క సమతుల్యతను కూడా మెరుగుపరచడానికి శాస్త్రీయంగా ఈ ఏకాదశి ఉపవాసం అనేటువంటిది దోహదపడుతుంది అని చెప్పి అనేక పరిశోధనల ద్వారా కూడా నిరూపించడం జరిగిందనమాట. ఇంకా చూడండి, జీర్ణ వ్యవస్థకి మనం చెప్పుకున్న విశ్రాంతి ఇవ్వడం, ఉపవాసం వల్ల ఏమవుతుందంటే జీర్ణ వ్యవస్థకి మనం విశ్రాంతిని ఇస్తాం, అంతే కదా. మన శరీరంలో ఇప్పుడు మనం ఉన్నాము, ఒక్కోసారి బాగా చేసి అలసిపోతే, ఎక్కువ పని చేసాం అనుకోండి, రోజువారీ కంటే అలసిపోతాం. అదేవిధంగా మనం కూడా ఒకసారి ఫంక్షన్ల కన్నా వెళ్ళినప్పుడు మనకి పొట్ట ఉబ్బరం, గ్యాస్ ఏదో వస్తుంటాయి కదా. కాబట్టి ఈ ఉపవాసాల వల్ల మనం జీర్ణ వ్యవస్థకి విశ్రాంతిని ఇవ్వచ్చు అనమాట. మొట్టమొదటి ఉపయోగం, శాస్త్రీయ కారణం ఏంటంటే ఏకాదశి ఉపవాసం వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సైంటిఫిక్ రీజన్, శాస్త్రీయ కారణాలు ఏంటంటే జీర్ణ వ్యవస్థకి విశ్రాంతి అనమాట. నిరంతరం పనిచేసే జీర్ణ వ్యవస్థకి ఈ ఉపవాసం వల్ల, ఈ ఫాస్టింగ్ వల్ల విశ్రాంతి లభిస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, శరీరం తనని తాని మళ్ళీ జీర్ణక్రియ రిపేర్ చేసుకుంటుంది. మనం కూడా అంతే కదా, ఏదైనా ఎక్కువ వర్క్ చేస్తాం, బలిసిపోతాం, మళ్ళీ ఒక రోజు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ తెల్లవారి మనం పనిచేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా జీర్ణ వ్యవస్థకు కూడా మెయిన్ విశ్రాంతినివ్వడం ద్వారా మళ్ళీ శరీరం తనని తాను రిపేర్ చేసుకుంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే నిర్విషీకరణ, అంటే డిటాక్సిఫికేషన్ అనమాట. అంటే ఏకాదశి నాడు తీసుకునే ఉపవాసము మన శరీరంలో ఏవో ఒకటి తింటుంటాం కదండి, తెలిసి కానీ తెలియక కానీ ఒక్కోసారి ఈ విష పదార్థాలన్నీ కూడా కొన్ని విషంగా కూడా తయారవుతాయి, అంటే జబ్బులను కలిగించేటట్టుగా తయారవుతాయి అనమాట కొన్ని పదార్థాలు. ఈ కాగిన నూనె, ఈ జంక్ ఫుడ్స్ ఇవన్నీ తినడం వల్ల. కాబట్టి ఏకాదశి నాడు తీసుకునే ఉపవాసం వల్ల అది నిర్విషీకరణ చేస్తున్నమాట, డిటాక్సిఫికేషన్ చేస్తుంటే శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలని బయటకు పంపేసి మన యొక్క బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తున్నమాట, రక్తాన్ని శుద్ధి చేస్తున్నమాట. ఇది ఒక ఉపయోగం. ఇప్పుడు 2 ఉపయోగాలు మనం చెప్పుకున్నాం కదా, జీర్ణ వ్యవస్థకి విశ్రాంతిని ఇవ్వడము, ఇంకా కూడా మనం నిర్విషీకరణ, డిటాక్సిఫికేషన్ అనమాట. అంటే మన శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలన్నిటి కూడా బయటకు పంపించి రక్తాన్ని శుద్ధి చేయడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యం కదా మనకి. దీనివల్ల ఏమవుతుందంటే శరీరానికి విశ్రాంతిని ఇవ్వడం వల్ల ఈ బ్లడ్ పంపింగ్ బాగా జరిగి మనకి హార్ట్ అటాక్స్ ఇలాంటి జబ్బులన్నీ కూడా రాకుండా ఉంటాయన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆటోఫాగి అనమాట. ఇంకా ఈ ఉపవాసం అనేటువంటిది, ఫాస్టింగ్ అనేటువంటిది ఆటోఫాగి ప్రక్రియని ప్రేరేపిస్తుందంటే, అంటే ఏంది అంటే శరీరం పాడైపోయినా లేదా వ్యాధిగ్రస్తులైనటువంటి కొన్ని కణాలు ఉంటాయి మన అవి స్వయంగా వినియోగించుకొని కొత్త కణాలని మళ్ళా పునరుత్పత్తి చేయడానికి ఈ ఫాస్టింగ్ అనేటువంటిది దోహదపడుతుంది అనమాట. అంటే ఆటోఫాగి ప్రక్రియను ప్రేరేపిస్తుంది అనమాట. అంటే శరీరంలో పాడైపోయినా లేదా వ్యాధిగ్రస్తమైనటువంటి కణాలని వాటిల్నే స్వయంగా వినియోగించుకొని కొత్త కణాలని పునరుత్పత్తి చేస్తుందన్నమాట. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే మనం చూడండి, దేని మీద మనం తినే ఆహారం మీద, మొక్కల మీద, ఔషధాల వీటన్నిటి మీద కూడా ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుందంటే చంద్రుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనమాట. లూనార్ ఇన్ఫ్లూయెన్స్ ప్రభావం, చంద్రుని యొక్క ప్రభావం, చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి అంతా చెప్పుకుంటున్నాం, మనం తెలుసు కదా, సైన్స్ లో చదువుకుంటూ ఉంటాం కదా. కాబట్టి అదిగాక మనం చూడండి, మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూసినా కూడా చంద్రమా మనసో జాతః, మన మనసు మీద ఎవరు ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తారంటే చంద్రుడు ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి ఒక్కోసారి మన మనసు వికలమయ్యి మానసికంగా చాలా పైకి ఆరోగ్యంగా బాగానే ఉంటాయి, కానీ మనసు చాలా పరిపరి విధాలుగా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే చంద్రుడికి సంబంధించి జపాలు చేసుకుంటూ ఇట్లా చెప్తూ ఉంటారు కదా మన వాళ్ళు. కాబట్టి చంద్రుడికి ఏంటంటే బియ్యం అనమాట, ఎక్కువ అన్నదానాలు చేయడం లేదా బియ్యం దానం చేయడం ఇలాంటివి చెప్తుంటారు. కాబట్టి ఈ చంద్రుని ప్రభావం కూడా ఈ చూడండి, చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి భూమి మీద ఉండేటువంటి నీటిని ప్రభావితం చేస్తుందన్నమాట. ఇప్పుడు మన భూమి మీద ఎక్కువగా 70% వాటరు, 30% కదా ల్యాండ్ ఉండేది. కాబట్టి ఈ చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి భూమిపై నీటిని ప్రభావితం చేస్తుందన్నమాట. అదేవిధంగా మన మానవ శరీరంలో కూడా 70% ఏముంటుందంటే వాటర్ ఉంటుంది, నీరు ఉంటుంది అనమాట. కాబట్టి చంద్రుడి దగ్గరగా ఉండేటువంటి ఈ ఏకాదశి సమయాల్లో మన శరీరంలో ఉండేటువంటి ద్రవాలు కూడా ప్రభావితం అవుతాయన్నమాట. కాబట్టి అలాంటప్పుడు మనము ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఫాస్టింగ్ కనుక చేసినట్లయితే ఈ ఉపవాసం వల్ల మనకి మానసికంగా స్థిరత్వం పెరుగుతుంది. అంటే దేన్నైనా తట్టుకునే శక్తి. ఒక్కోసారి చూడండి, చిన్న మాట అన్నా కూడా మనము చాలా పరితాపం చెప్తాం, చాలా ఖేదపడతాం, దుఃఖపడతాం. దానివల్ల ఆ విధంగా బాధపడడం వల్ల అది మన ఆర్గాన్స్ మీద కూడా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. షుగర్ అనో, బీపీ అనో, ఇంకోటి మన ఆరోగ్యం మనకు పాడైపోతుంది అనమాట.
కాబట్టి మన శరీరంలో 70% నీరు ఉంటుంది కాబట్టి ఈ ఏకాదశి నాడు కాబట్టి చంద్రుడికి దగ్గరగా ఉండేటువంటి ఈ ఏకాదశి సమయాల్లో మన శరీరంలో ఉండేటువంటి ద్రవాలు కూడా ప్రభావితం అవుతాయి. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ రోజు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల మన యొక్క మానసిక స్థిరత్వం పెరుగుతుంది. అందుకే చూడండి, ఉపవాసాలు ఉండే సమయంలో ఉల్లి, వెల్లుల్లి, అంతేకాకుండా మనకి ఏదైనా కోరికలు ప్రేరేపించిన పదార్థాలు, రాజసిక తామసిక గుణాలని పెంపొందించినటువంటి ఆహార పదార్థాలని తీసుకోకూడదు అంటారు. ఎక్కువగా సత్వగుణ ప్రభావమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట. అంటే మనం తీసుకునే ఆహారము కూడా మన మనసుని ప్రభావితం చేస్తుంది. దీనికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తానండి. ఒక ముని ఉండేవాట. ఆయన చాలా ధర్మంగా జీవిస్తూ, ముని అంటే మనకు చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఆయన ఎప్పుడు భగవంతుని యొక్క ధ్యానంలో ఉంటూ ఏదో దొరికిన ఆహారాన్ని తీసుకుంటూ ఉండేవాట. ఒకసారి అలా సంచరిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక చోటకు వచ్చాట. అప్పటికి చాలా ఆయన ఈ ఎండాకాలం అనమాట, చాలా పరితాపం, ఎండకంతే కదా అలసిపోతాడు కదా. ఉంటే ఒకళ్ళ ఇంటి బయట అరుగు మీద కూర్చున్నాడు. సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు లోపలికి ఆహ్వానించిన తర్వాత సరే స్నానం చేసి ఆయన ఏదో ఆయన కార్యక్రమాలు పూర్తి చేసుకుని వాళ్ళు పెట్టినటువంటి అన్నాన్ని భోజనం చేశాడు. ఆ భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక చోటకు పోయిన తర్వాత అక్కడైతే ఒక పండ్ల చెట్టు కనపడిందిట. పండ్ల చెట్టు కనపడితే ఆయనకు ఆ పండు తిందామని కోరిక కలిగిందిట. కలిగి మళ్ళీ వీళ్ళు చూస్తారేమో, ఎవరు చూడకుండా కోసుకొని తిందాము అని చెప్పి మళ్ళీ కోసుకున్నారు అనుకుంటారేమో అని చెప్పి ఇలాంటి ఆలోచన కలిగిందిట. ఆయన ఏంది ఒక్కసారి ఆశ్చర్యపోయాట, నాకేంది ఇలాంటి ఆలోచన, ఎవరు చూడకుండా, అంటే దొంగతనం ఒక రకంగా చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే. కానీ ఆయనకు బుద్ధి అలా ప్రేరేపితమైంది అనమాట. ఏంది ఇలా ఎందుకు కోసుకోవాలనుకుంటున్నాను, ఎవరు చూడకుండా, అంటే ఎవరు చూస్తే ఎవరు అనుకుంటారేమో అని చెప్పేసి కోసుకొని తిందాము ఎవరు చూడకుండా అని అలాంటి సంకేతం బుద్ధి కలిగింది అనమాట. అప్పుడు ఆయన దివ్య దృష్టితో ఆలోచిస్తే, ఆయన ఇందాక ముందర భోంచేశాడే ఆ ఇంట్లో ఆ యజమాని వాళ్ళు తెచ్చి పెట్టినటువంటి ఆహారం వాళ్ళు దొంగతనం చేసి సంపాదించినటువంటి ధనంతో ఈయనకి వండినటువంటి ఆహారాన్ని ఈయనకు పెట్టాడు అనమాట. ఎప్పుడైతే అలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల, అలా సంపాదించినటువంటి ధనంతో వాళ్ళు పెట్టినటువంటి ఆహారాన్ని ఈయన తీసుకోవడం వల్ల ఈయనకు కూడా అలాంటి బుద్ధి అనేటువంటిది ప్రేరేపితమైంది. కాబట్టి మనం చేసే పని మనస వాచ కర్మ త్రికరణ శుద్ధిగా ఉండాలి. అప్పుడే మనకి ఎలాంటి పిచ్చి పిచ్చి రాజసిక తామసిక గుణాలు కలగకుండా, కాబట్టి సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలన్నమాట. కాబట్టి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మనకి ఎలాంటి మానసిక స్థిరత్వం కలుగుతుందన్నమాట. చంద్రుని యొక్క ఇది మన మీద పడకుండా. ఇంకా కూడా ఏకాదశి నాడు బియ్యం, గోధుమలు ఇలాంటివన్నీ తినకూడదు అని చెప్తారు. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి కథను మీకు ఇంత ముందర చెప్పా. ఎందుకంటే ఈ ఆహారాలు వరి పంటకు కానీ గోధుమ పంటకు కానీ ఎక్కువ నీరు కావాలి. మన సైంటిఫిక్ గా చూసుకున్నా కూడా మనం చదువుకుంటుంటాం కదా, ఎక్కువ వాటర్ కావాలి. కాబట్టి ఇవి నీటిని ఎక్కువగా పీల్చుకుంటాయి. కాబట్టి ఆ నీటిని ఎక్కువగా పీల్చుకునేటువంటి ఆహార పదార్థాలు మనం తినడం వల్ల ఇది శరీరంలో ఉండేటువంటి సహజ సమతుల్యతని దెబ్బతీస్తుంది. కాబట్టే ఏకాదశి నాడు బియ్యం, గోధుమలకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలని తీసుకోకూడదు, అన్నం తినకూడదు, నిరాహారంగా ఉండాలి. ఏదైనా ఉండలేనటువంటి వాళ్ళు పండ్లు, ఫలాలు ఇలాంటివి తీసుకోవచ్చు. కాబట్టి ఎందుకంటే వాటికి అంత నీరు అవసరం ఉండదు, కాబట్టి వీటికి మాత్రం ఎక్కువ నీరు అవసరం అవుతుంది. వరి పంటకు కానీ గోధుమ పంటకి అది మన శరీరంలో ఉండేటువంటి సహజ సమతుల్యతని దెబ్బతీస్తుంది అని చెప్పి నమ్ముతారనమాట. అంతేకాకుండా చూడండి, ఆహారం తిన్నాం అనుకోండి శరీరం కూడా బరువు ఎక్కుతుంది, మత్తుకుంటుంది. మనం ఉదయం నుంచి ఏం తినకుండా మధ్యాహ్నం అన్నం తినగానే మనకు నిద్ర వస్తుంది అనమాట, పడుకోవాలి. కాబట్టి అప్పుడు మనం భగవంతుడిని ఎలా ప్రార్థిస్తాం, ఆ రోజంతా మనం ఎలా భగవన్ నామాన్ని జపిస్తాం. అందుకే నిరాహారంగా ఉండాలి అని చెప్పి కూడా చెప్తారనమాట. ఇంకా మెరుగైనటువంటి ఇదొక బెనిఫిట్. ఇంకోటి ఏంటంటే మెరుగైనటువంటి జీవక్రియ అనమాట, మెటబాలిజం. ఉపవాసము బరువు నియంత్రణ, రక్తంలో చక్కెర స్థాయిలు మరియు ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని అనేక శాస్త్రీయంగా జరిపినటువంటి అధ్యయనాలు కూడా మనకు చెప్తున్నాయి. అంటే షుగర్ ని కంట్రోల్ చేస్తుంది, మన యొక్క మెటబాలిజాన్ని శుద్ధి చేస్తున్నమాట, మెరుగైనటువంటి జీవక్రియని మెరుగుపరుస్తుంది అనమాట. అంతేకాక మన శరీరం బరువు పెరిగిపోతుంటాం కదా, ఇప్పుడు అందరం కూడా ఎన్నో చేస్తున్నాం. కాబట్టి ఇలాంటివి మన వాళ్ళు ఏంటంటే మన ఋషులు ఒక ఆధ్యాత్మికతగా చెప్పారనమాట. కానీ వాటిల్లో ఈనాడు విదేశాల వాళ్ళు కూడా ప్రయోగాలు చేయడం వల్ల ఇది కరెక్టే మీరు చెప్పిందని చెప్పి నిరూపించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ ఉపవాసం అనేటువంటిది మన యొక్క బరువును నియంత్రణ చేస్తుంది. ఇంకా రక్తంలో బ్లడ్ షుగర్ అంటాం కదా, చక్కెర స్థాయిలు మరియు ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందని చెప్పి అనేక శాస్త్రీయ అన్ని కూడా నిరూపించడం జరుగుతుంది అనమాట, చెప్పడం జరుగుతుందండి. కాబట్టి ఎవరైనా సరే ఏకాదశి ఉపవాసం అనేటువంటిది కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా మన శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను పెంచేటువంటి ఒక అద్భుతమైనటువంటి
అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆరోగ్య పద్ధతి అన్నమాట. కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా మీకు, ప్రతి ఒక్కళ్ళు ఏకాదశి రోజు ఏం తినాలి, ఏం తినకూడదు, ఎందుకు తినకూడదు అని చెప్పారు, ఎలాంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేసినవే నేను మీకు చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వీలైనటువంటి వాళ్ళు, ఉండగలిగినటువంటి వాళ్ళు, మీ శరీరం ఏ మేరకైతే సహకరిస్తున్నది, ఒక పూట సహకరిస్తే ఒక పూట ఏకాదశి ఉపవాసాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఎందుకంటే పూజా విధానం ఇది మీకు ప్రతి నెల చెప్తూనే ఉన్నాం కదా, మీకు అందరికి కూడా తెలుసు ఏకాదశి ఉపవాసాన్ని ఎలా పాటించాలి. అందుకని నేను ఈనాడు సైంటిఫిక్ రీజన్స్ గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే యువత ముఖ్యంగా క్వశ్చన్స్ వేస్తారు మనల్ని, కాబట్టి వాడికి మన సమాధానం చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న పెద్ద లేకుండా 8 ఏళ్ల తర్వాత వాళ్ళు, 80 ఏళ్ల లోపల వాళ్ళు ఏకాదశి ఉపవాసాన్ని పాటించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ లక్ష్మీనారాయణ కృప మనందరి మీద కూడా ఎల్లప్పుడూ ప్రసరించాలని, వాళ్ళ యొక్క కృపా కటాక్షాలకి మనందరం కూడా పాత్రలు అవుదామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి.